వీడు చేసిన డ్రామా ఈ రోజున అక్కడ ఆకివీడులో ఇంత దారుణం జరగడానికి కారణం వీడు. ఈవేళ 57 మంది దళితులు జైలుకు పోవడానికి కారణం వీడే. ఆ కేసులో వీడు కూడా ఉన్నాడు, వీడు పరాయిలో ఉన్నాడు. వీడు కూడా మాల కాదు, మాల క్రిస్టియన్ కానే కాదు. ఇతని పేరు ఇస్మాయిల్. ఇతను ముస్లిం నుంచి నేను క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యానని చెప్పుకుంటూ మళ్ళీ వీడు ఏం చేస్తున్నాడు తెలుసండి? వీడు మొన్న టవర్ ఎక్కాడు. వీడు ఫస్ట్ రోజు అనమాట రఘురామరాజు గారికి వీడికి పర్సనల్ గొడవలు ఉన్నాయి. ఈ పర్సనల్ గొడవల్లో ఇక్కడున్న దళితులందరినీ రఘురామరాజు గారి మీద ఎగదొద్దామనే ఉద్దేశంతో సార్ వీడి మాటల్లో వినండి. నా ప్రియమైన దళిత బిడ్డల కోసం ముస్లిం బిడ్డ ఎక్కడట. దళిత బిడ్డల కోసం పోరాటం దళిత సంఘాలు బోల్డ్ ఉన్నాయి. ఇలాంటి ఎదవులందరూ తయారయ్యి టోటల్ దళిత కమ్యూనిటీ మీద బ్యాట్ తీసుకొచ్చేస్తున్నారు. ఆ ఎర్రప్పగాడు దళితుడు అని చెప్పుకున్నాడు, దళితుడు పుట్టినట్టున్నాడు. నువ్వు కూడా దళితుడు అని చెప్పుకున్నాడు, నువ్వు దళితుడు పుట్టావా? ఇలా పుట్టారేట్రా బాబు కొంప తీసి? ఎక్కడి నుంచి వచ్చారా నాయన మీరు? పెంట పెంట చేసి పారుతున్నారు నా కులాన్ని పెంట పెంట చేస్తున్నారు. కులంలో ఉన్న వాళ్ళు నాశనం చేస్తున్నారు. నా కొడకలారు మీరు బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఎవడ అడిగాడు నేను ఇస్మాయిల్? నిన్ను ఎవడ అడిగాడు దళితుల తరపున పోరాడరండి? ఇది మళ్ళీ పాస్టర్ అండి. ఈ డ్రామాలు చూడండి, ఈ నటన చూడండి, ఈ యాక్టింగ్ చూడండి. పుట్టిన కులాన్ని దాచుకుని వేరే కులం పేరు చెప్పి ఈ యదవలు చేసే తప్పుడు పనులన్నా కులం మీద రుద్దేస్తున్నారు. ఈ కంత్రి యాదవులు చేసే కంత్రి పనులకి వేళ ఆకివీడులో ఉన్న దళితులందరూ 57 మంది వెళ్ళిపోయి. వీడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడండి? ఇక చూడండి, వీడి బ్యాక్గ్రౌండ్ ఇది. పివి సునీల్ కుమార్ కి రఘురామరాజుకి గొడవ. అందుకని పివి సునీల్ కుమార్ ఇలాంటి వాడిని రెచ్చగొట్టి వీడి ద్వారా ఆ నియోజకవర్గంలో జనాన్ని రెచ్చగొట్టి వీడు వచ్చి రామాలయం ఆపేంటి, రామాలయం వద్దు గొంతెలమాలి. ఇది అసలు ముస్లిం నుంచి క్రిస్టియన్కి రావడం ఏంటి, క్రిస్టియన్ నుంచి దళితులని చెప్పుకోవడం ఏంటి, అక్కడ రామాలయం ఆపి గొంతెలం కూడా కట్టమని ఈ బ్యాక్ ఆఫ్ చెప్పడం ఏంటి? వీడికి ఏం సంబంధం? వీడికి అంటే వెనక నుంచి రెచ్చగొడుతున్నారు. వీళ్ళకి మళ్ళీ వైసీపీ నుంచి కనెక్షన్స్.